హలో అండి, వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్. ఈరోజు మనము మన పూర్వీకుల నాటి స్పెషల్ జొన్న పేల పిండి ఎలా చేయాలో చూద్దాము. ఇది రోజు ఒక లడ్డు పిల్లలు కానీ పెద్దలు కానీ తీసుకుంటే చాలా మంచిదండి. జొన్నలు మన శరీరానికి ఎంతో శక్తిని ఇస్తాయి. అలాగే ఇందులో బెల్లం వేయడం వల్ల ఐరన్, కాల్షియం మనకు అందుతుంది. అలాగే ఇందులో నెయ్యి, పాలు వేస్తాము, అవి కూడా మనకు చాలా మంచివి. ఇప్పుడు నేను ఒక గ్లాసు జొన్నలతో పేలాలు ఎలా చేసుకోవాలి, అలాగే దాంతో పేల పిండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ జొన్నలకి సరిపడా వాటర్ పెట్టుకోవాలండి గిన్నెలో. స్టవ్ వెలిగించి వాటర్ పెట్టేసి అది బాయిల్ స్టేజ్ వచ్చే వరకు చూడాలి. మూత పెట్టేస్తే త్వరగా వస్తుంది. నీళ్ళు మరుగుతున్నాయో లేదో చూసుకొని మరిగేటప్పుడు ఒక గ్లాసు జొన్నలు నీట్గా వాష్ చేసి పెట్టుకొని అందులో వేసేయాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఒక గ్లాస్ జొన్నలు వేస్తున్నాను. అలా 2-3 నిమిషాలు మరగనివ్వాలండి, ఎక్కువసేపు ఉంచొద్దు. 2-3 నిమిషాలు జొన్నలు వాటర్లో మరుగుతూ ఉండాలి. మధ్యలో కలుపుతూ అలా 2-3 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసి వడగట్టుకోవాలి. మొత్తం ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ శ్రమ అవసరం లేదు. వాటర్ అంతా తీసేసి వడగట్టుకునేటప్పుడు జాగ్రత్త, వేడి నీళ్ళు కదా, ఆవిరి తగులుతూ ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా వడపోసుకోవాలి. అలా ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి జొన్నలు పక్కకు వస్తాయి. ఇప్పుడు ఆ జొన్నలని ఒక అరగంట లేదంటే గంట సేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తడంతా పోయి కొంచెం డ్రై అయినట్టు మనకి తెలుస్తుంది. అలా అయితేనే పేలాలు బాగా వస్తాయండి, లేకపోతే జొన్నలు మాడిపోతాయి మనం వేయించేటప్పుడు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. వేడివేడిగా ఉన్నాయి. మెల్లగా అలా పలుచగా పరిచి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. నాకు అరగంట 45 మినిట్స్కి కొంచెం డ్రై అయిపోయాయి. నెక్స్ట్ ఐరన్ కడాయి కానీ లేదంటే క్యాస్ట్ ఐరన్ది ఉంటుంది కదా, నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ది పెట్టాను. అందులో ఒక గుప్పెడన్ని జొన్నలు వేసి అవి పేలేటప్పుడు పైకి ఎగురుతాయండి. సో ఎగరకుండా మనం పైన మూత పెట్టాలి. చూడండి ఎలా పేలుతున్నాయో. ఆ సౌండ్ భలే ఉంటుందండి, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మనం సొంతంగా చేసుకొని ఇలా ఈ సౌండ్ ఎంజాయ్ చేస్తూ చూడండి, జొన్నలన్నీ పేలుతున్నాయి. మనం ఆరబెట్టే దాన్ని బట్టి ఉంటుందండి అవి పేలడం. సరిగ్గా ఆరకపోతే ఎక్కువ జొన్నలు మిగిలిపోతాయి కింద. బాగా ఆరితే కరెక్ట్ టైంలో బాగా వస్తాయి పేలాలు. ఈ పేలినవి పక్కకు తీసుకోవాలి. చూడండి, తెల్లగా మల్లె పువ్వులాగా ఎంత బాగున్నాయో పేలాలు. నెక్స్ట్ ఇంకొన్ని వేసి అలాగే మిగిలిన జొన్నలన్నిటినీ అలాగే చేసుకోవాలి. ఫస్ట్ అది టొప్ టొప్ అని సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చే వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకు ఆ సౌండ్ వినిపిస్తుందో వెంటనే సిమ్లో పెట్టేసుకోవాలి ఫ్లేమ్. చూడండి ఎలా పేలుతున్నాయో. అలా అన్నీ తీసేసుకోవాలి, పేలినవన్నీ. ఇలాగే మొత్తం అన్నీ చేసుకున్నాను. నాకు ఇన్ని పేలాలు వచ్చాయి. మీకు ఇప్పుడు చూపించడానికి ఒక గ్లాస్తో చేశానండి. అంతకుముందు 2 గ్లాసులతో ఇన్ని పేలాలు చేశాను. అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి, మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. 3 గ్లాసుల పేలాలకి నాకు అంత పిండి వచ్చిందండి. అందులో సరిపడా బెల్లం వేసుకోవాలి. నాకైతే 1.25 గ్లాసు బెల్లం పట్టింది. ఈ బెల్లం తెల్లగా ఉన్నది కాకుండా కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా, అలాంటి బెల్లం తీసుకొని పట్టేసుకోండి. అంతా కలిపేయాలి, బెల్లము పిండి మొత్తం కలిపేసి
నెయ్యి వేస్తున్నాము. ఇక్కడ మేము కొంచెం నెయ్యి వేస్తున్నామండి, ఎందుకంటే ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఎక్కువ నెయ్యి తీసుకుంటే పిల్లలకి జలుబు దగ్గు అలా ఏమైనా వస్తుందేమో, గొంతు సోర్ త్రోట్ లాగా అవుతుందేమో అని మేము కొంచెం తీసుకున్నాము. మీరు కావాలంటే ఇంకో గ్లాస్ నెయ్యి తీసుకోవచ్చండి. నేను ఇక్కడ టీ గ్లాస్ సరిపోయే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే పాలు తక్కువగా పడతాయి. సున్నుండల్లాగా ఎక్కువ నెయ్యి తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి వేసుకొని అంతా కలిపేసుకోవాలి. గంటెతో అంత సరిగ్గా రాదండి, సో ఇక్కడ నేను చేత్తో కలుపుతున్నాను. నెయ్యి మొత్తం పిండికి అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ రుచికి సరిపడా బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యి పడిన చోట అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది, అది కూడా మెదిపేసుకోవాలి. నెక్స్ట్ పాలు పోస్తున్నాము. కొంచెం కొంచెం పిండి అలా పక్కకు తీసుకొని సరిపోయే పాలు పోసుకుంటూ ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి. మనం పాలు ఎక్కువగా పోస్తే ఎక్కువ రోజులు నిలువ ఉండవండి లడ్డూలు. నెయ్యితో చేసుకుంటే ఒక 1 వీక్ దాకా ఉంటాయి. పాలు ఎక్కువ పోసి చేసుకుంటే 3-4 డేస్లో అయిపోగొట్టాలి. కొంచెం పాలు పోసుకుంటే కలిపి ముద్ద చేయి. సరిపోలేదు పాలు, నాకు అంత పిండికి కలిపి ఈ కప్పుతో 2 కప్స్ పాలు పట్టాయి. ఎందుకంటే నేను నెయ్యి కొంచెం వేసాను కదా, అందుకని పాలు ఎక్కువగా పట్టాయి. చూడండి, దగ్గరికి అవుతుంది పిండి అంతా పాలు పోసి కలపడం వల్ల. ఇలా మొత్తం కలిపేసుకొని నీట్గా ఉండలు చేసుకోవాలి. కొంచెం పిండి తీసుకొని కలుపుకుంటున్నాను. మొత్తం ఒకేసారి పాలు పోసామంటే ఆరిపోతుంది. మనం ఉండలన్నీ చేసేలోపు మిగతా ఫస్ట్ కలిపిన పిండి ఆరిపోతుంది. సో కొంచెం పిండి పక్కకు అలా అనుకుని పాలు పోసి కలుపుకోవాలి. అలా ఉండలు కట్టడానికి వచ్చేంత పాలు పోసి ఉండలు చుట్టుకోవాలి. ఆ నెయ్యి, బెల్లము, ఆ పేలపిండి స్మెల్ భలే ఉంటుందండి. ఆ వాసన చూస్తుంటేనే నోరు ఊరుతోంది. ఇలా ఉండలన్నీ చుట్టేసుకొని మరి ఎయిర్ టైట్లో కాకుండా కొంచెం గాలి తగిలేలాగా పెట్టుకోవాలండి. చూడండి, మాకు 3 గ్లాసుల జొన్నలకి ఇన్ని లడ్డూలు అయ్యాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ ఒక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.